ఏపీ రాజధానిపై నెలకొన్న అనిశ్చితికి తెరపడింది. ఏపీ ఏకైక రాజధాని అమరావతిగా గుర్తిస్తూ ఆంధ్రప్రదేశ్ పునర్వ్యవస్థీకరణ చట్టం 2026కు రాష్ట్రపతి ద్రౌపది ముర్ము ఏప్రిల్ 6న ఆమోద ముద్ర వేశారు. రాష్ట్రపతి ఆమోదం అనంతరం కేంద్ర న్యాయ మంత్రిత్వ శాఖ అధికారిక గెజిట్ నోటిఫికేషన్ను జారీ చేసింది. దీంతో అమరావతి చట్టబద్ధంగా ఏపీ ఏకైక రాజధానిగా మారింది. అమరావతిని రాజధానిగా గుర్తించాలని మార్చి 28న ఏపీ అసెంబ్లీ చేసిన తీర్మానం మేరకు కేంద్ర ప్రభుత్వం బిల్లును పార్లమెంట్లో ప్రవేశపెట్టింది. ఏప్రిల్ 1 లోక్సభ, ఏప్రిల్ 2న రాజ్యసభ ఈ బిల్లును ఆమోదించాయి. ఈ సవరణతో 2014 పునర్వ్యవస్థీకరణ చట్టంలోని సెక్షన్ 5 సబ్సెక్షన్ 2లో మార్పులు చేసి కొత్త రాజధాని ఉంటుంది అనే పదం స్థానంలో అమరావతి కొత్త రాజధానిగా ఉంటుంది అని చేర్చారు. అమరావతి చట్టబద్ధతపై మంత్రి నారా లోకేష్ హర్షం వ్యక్తం చేశారు. ఏపీ ప్రజలందరికీ ఇది ఒక చరిత్రాత్మక రోజని, రాష్ట్రపతి ఆమోదంతో రాజధాని కల అధికారికంగా సాకారమయ్యిందన్నారు. రాష్ట్ర భవిష్యత్తు కోసం మద్దతుగా నిలిచిన ప్రధాని మోదీకి, బిల్లుకు మద్దతిచ్చిన ఎంపీలకు ధన్యవాదాలు తెలిపారు. ఈ చరిత్రాత్మక ఘట్టానికి మార్గం సుగమం చేసిన అమరావతి రైతుల ఓర్పు, త్యాగాలకు ప్రత్యేక వందనాలని ఎక్స్లో తెలిపారు. ఈ నిర్ణయంతో రాజధాని మార్పుపై భవిష్యత్తులో ఎలాంటి సవరణ చేయాలన్నా అది పార్లమెంట్ పరిధిలోనే ఉంటుందని మంత్రి నారా లోకేష్ స్పష్టం చేశారు.